హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా టమాటో బాత్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఎప్పుడు రవ్వతో ఉప్మానే కాకుండా పెళ్ళిళ్ళలో తినే టేస్ట్తో ఇంట్లోనే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా టమాటో బాత్ని చేయడం చూపిస్తున్నాను. ఈ టమాటో బాత్ని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. సో ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి తీసి రవ్వను వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ నెయ్యిని వేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి వేయించి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ అల్లం ముక్కను కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటో ముక్కలను వేసి టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ నీళ్లు మరిగిన తర్వాత రవ్వను వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ. ఈ పూర్తి వీడియో శ్రీ సత్య రెసిపీస్ మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఈ వీడియో లింక్ కింద ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.